నిన్నైతే వర్షం వచ్చింది అని చెప్పేసి రిటర్న్ వచ్చేసేసాం కదండి. మార్నింగ్ అయితే కనుక పిల్లలకి వంటలు చేసేసి 11ంటికి అలా బయలుదేరి అక్కవారింటికి అయితే వచ్చాము. అక్కవారింటికి వచ్చేసేసరికి 1:30-2 అయిపోయిందండి. ఇంకా రాగానే ఇంకా భోజనం అయితే పెట్టారు. భోజనం చేసేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడైతే కనుక మనం బావగారికి సన్మానం చేస్తున్నారని చెప్పేసి చెప్పాను కదా, అక్కడ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోతున్నాండి. ఆల్రెడీ బావగారు ఫోన్లు చేస్తున్నారు. 4ంటికల్లా బయలుదేరిపోమన్నారు. ఇప్పటికి 4:30 అయిపోయింది. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోవడం. ఓకేనా? తెలుగు రాదు, నాకు హిందీ రాదు. రియోకి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటన్నది అర్థం అవ్వట్లా. యాక్చువల్గా అయితే అసలు ఈ ఫంక్షన్ అక్కడ మాట్లాడి వచ్చినప్పుడు అన్నయ్యతో పాటు నేనే వెళ్ళాను 10 రోజుల క్రితం. అప్పుడు మీ శివాజీ నేను ఎర్ర సీట్లో కూర్చోబెట్టి వాళ్ళు పాడుతుంటే ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి. అది వాళ్ళే 100 సార్లు అన్నాయి. అలాగే ఇప్పుడు మొత్తం అసలు ఏం పాట ఏంటి, ఆ టైంలో ఎలా ఉండేది అన్నీ ఇప్పుడైతే రెడీ అయిపోయాం. గోయింగ్ టు ఊర్లో వదిన శివాజీ అన్నయ్య వచ్చారు. అమ్మకేమో రియో గడ్డి లోపల పెట్టి అప్పగింతలు జరుగుతున్నాయి లోపల. పూజకి ఆ రియో గడ్డిని సవరదీస్తుంది అక్క. అదే అప్పగింతలు జరుగుతున్నాయి అంటున్నా. బయటికి వెళ్ళినప్పుడల్లా అప్పగింతలు జరుగుతాయి. మంచి బావగారు ఆఫీస్ రూమ్. ఫోన్లోని మనవరాలు కూడా అమ్మ చిన్న తల్లి చిన్న తల్లి ఇదే వచ్చేసాం. బావగారికి ఏ అవార్డు ఇస్తున్నారు అక్క? ఇదే ఫంక్షను. దా అడిగా మా సన్ అడిగా షూట్ వేసాడుగా. రెడీయా? రెడీ కానీ 5గురు వచ్చారా? ఐడి కార్డు మాకేనా? ఎప్పుడో ఫుల్ అయిపోయింది లోపల. ఎక్కడ కూర్చోవాలి ఏమో ఎంతకాలం. ఇప్పుడు లోనకి రాగానే అన్నయ్య ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎంట్రన్స్ లోనకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆపనా? ఈ రోజు వరకు కూడా బాలు గారి పుట్టినరోజులను ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఏదో కొత్త తరహాలో ఎంతో వినూత్నంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. బాలు గారి కోసం ఏమైనా చేయడానికి వాళ్ళిద్దరూ రెడీ, అందరం రెడీయే. కానీ ఇలాంటి సంస్థను మొదలుపెట్టే ఒక ఆ గుంతడుగు వేసేది కొందరే ఉంటారు. కాబట్టి అది దేవుడు వారికి ఆ అదృష్టాన్ని ప్రసాదించారని చెప్పాలి. సో థ్యాంక్ యూ. ఆ పేరుకునేటువంటి పవర్ అలాంటిది. కాబట్టి మరి మన మొదటి సింగర్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో మొట్టమొదటిగా ఈరోజు ఎస్పీబీ అట్ 80 కార్యక్రమంలో స్టేజ్ మీదకి రాబోతున్నటువంటి ప్రముఖ నేపథ్య గాయకుడు నమస్కరిస్తూ మీరు ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ఎస్పీబీ 80 ఆయనకి 80 వసంతాలు జన్మదినోత్సవాన్ని మరింత ఘనంగా సింగర్స్ అందరం, మ్యూజిషియన్స్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం, దీన్ని తలపెట్టడం చేయవలసిందిగా కోరుకుంటూ వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. సో మనందరికీ బాలుగారు అంటే ఎంతో ఇష్టం, అలాగే నాకు కూడా చాలా చాలా ఇష్టం. సో వన్ ఆఫ్ హిస్ సాంగ్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ పాడబోతున్నాను నేను ఇప్పుడు. పాటలొచ్చి తెలుగు జిడుగు అన్నీ తెలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లె మొక్కల వలతే తెలిపే నాడు విరిసి
మాట్లాడుతున్నాను. ప్రమోదం కాలగమనాల గమకాల గ్రంథం ఈ పాదం వినలోన నాట్యవేదం. ఒక చక్కటి సాయంత్రం వేళ, చక్కటి రోజు, మంచి సభికులు మీరందరూ ఇక్కడ ఉన్నప్పుడు, ఈరోజు అందరికీ తెలుసు ఫాదర్స్ డే అంటారు. మనకి ఏ డేలైనా ఒకటే, కానీ ఫాదర్స్ డే అనేది ఎందుకు నేను ముఖ్యంగా చెప్తూ వచ్చానంటే, చాలామంది విదేశాల నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇవాళ ఇక్కడ ఈ పాసులు ఇచ్చి ఈ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం చాలామంది ఫోన్లు చేశారు. నాకు చాలా సంతోషం వేసింది. ముఖ్యంగా అన్నయ్య బాలుగారు నాకు అన్న కంటే కూడా తండ్రిగానే ఎక్కువ. ఆయన నాకు తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి నాకు ఫాదర్స్ డే వారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం మాకు చాలా, మా కుటుంబానికి మేము ఈ ఈ కార్యక్రమాన్ని జరిపే శ్రీ గోవిందాచార్య గారికి, శ్రీ హరిరామ్ గారికి, అలాగే ఎస్పీబీ సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్కి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫోటో వచ్చేసింది. ఓకే, నా జీవితానికి ఇచ్చాను. మీతో ఇప్పుడు చక్కగా అంటే మీరు గుర్తుందో లేదమ్మా? గుర్తులేదు, కార్యక్రమాలు చేశాను. అవును, 2000 స్టార్ షోస్ కూడా చేశాను. అవును. సో ఆ రోజు నా ఒక ఏదో ఎపిసోడ్లో నా చెప్పులు ఏదో ఇబ్బంది వచ్చాయి, అది విరిగాయో లేకపోతే ఏదో అయింది. అమ్మ వారి చెప్పులు నాకు ఇచ్చారు. ఇస్తే నేను ఎపిసోడ్ అంతా చెప్పులు వేసుకొని చేశాను. నేను ఎంతమందికి చెప్పుకున్నానో ఆ విషయం అసలు నిజంగా. అది నేనైతే కూర్చుంటానండి, నా కాళ్ళు ఎవరికి కనపడవచ్చు షూటింగ్లో. దాని బాగా నిలబడే ఉండాలి, చాలా కష్టమైన విషయం అది, అదేం పెద్ద విషయం కాదు మాకు. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ పాటలోకి వెళ్ళే ముందు మీకోసం మేము ఎదురు చూస్తున్నాము. జ్యోతిని వెలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. ధన్యవాదాలు. ఏ పాట? చిరుమూగిలంత వడగళ్ళు నాకి గడగళ్ళే తీరని జడివాన జాడతో నీవే నా జన జీవితాలు చిగురించేలా కాలసీమలో. ఇక్కడ అనుభవాలు చాలా ఉన్నాయి. ఏ వేదిక మీద అలా కూర్చున్నప్పుడు, ఆయన గెస్ట్గా వచ్చినప్పుడు, అలాగే బయట ఏ దేశం వెళ్ళినా కూడా మీరు గుర్తుండే ఉంటుంది. భారత తీగలో 1996 భారత తీగలో ఏదైనా పాట ఆయనకి చక్కగా ముచ్చట కలిపే విధంగా పాడితే దేవాంతకుడు అయ్యాని సంబోధించేవారు. తర్వాత కొడుకుల ఆదరించి ఎన్నో కార్యక్రమాలు నన్ను కానీ గోపిక కానీ అంత ఇద్దరిని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఈ అనుభవాలు మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. గురువుగారు మరి అలా అనేవారని చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఎట్లా ఉంటారు, నెక్స్ట్ పాటకి వస్తారన్నమాట. థ్యాంక్ యూ. మల్లి గారు వస్తారు. ఇంకా చాలా మెమరీ షేర్ చేసుకుంటారు, చాలా డ్యాన్స్ స్టెప్లు వేస్తారు. మొదట్లోనే డ్యాన్స్ స్టెప్ వేస్తే ఆ తర్వాత ఆయన పాడే పాట చెప్పబడిపోతుంది. ముందు అలా వర్షాన్ని ఆహ్వానించి ఆ తర్వాత డ్యాన్స్ స్టెప్లు. ఎందుకంటే నా జీవితంలో మర్చిపోలేని పాట కదండి. ఎందుకంటే ఆ పాటతో కలిసి పాడే అవకాశం కరెక్ట్ మా జనరేషన్లో మొట్టమొదటి నాకు వచ్చిన తర్వాత ఎంతవరకు తెలియదు, కానీ బట్ అది నా దృష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఊపున్న పాటతో మొదలు పెడుతున్నాడు శ్రీనివాస్ శర్మ. ఎక్కడ తగ్గడు అనమాట. సంగీతంలో, మ్యూజిక్లో మాత్రం అసలు ఆయన మార్పు చూపించుకోవాల్సిందే. సూపర్ శ్రీనివాస్, మంచి పాట మేము స్టార్ట్అప్ లాగా తీసుకున్నావు. రెడీ? థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నేను పాడే ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ ఎనర్జీ ఉంటే ఆబ్వియస్గా మాకు కూడా మంచి ఊపు వస్తుంది పాడడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్వైట్ చేస్తున్నాము. ఒకసారి గట్టిగా చెప్పండి ఫర్ బోత్ ఆఫ్ దెమ్. నమస్కారం, బాగున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి స్టేజ్ మీద మాట్లాడారు. అంటే మీరు మాతో ప్రోగ్రామ్స్ చేయట్లేదు ఈ మధ్య, ఎందుకు? బ్యాండ్ అంటే తిరుగుతున్నారు. మీరు ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉన్నారు కాబట్టి నేనేదో నా పనిలో నేను ఉన్నాను, మీ పనిలో మీరు ఉన్నారు. అంటే ఈ మధ్య చాలా మంది అంటున్నారు పాటలు పాడుతున్నావు కదా, అంటే మీ భర్త ఎంకరేజ్మెంట్ ఏమన్నా నేర్పిస్తున్నారా అని.
ఆ విషయాన్ని క్లారిటీ ఇస్తే ప్రపంచానికి కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినా కూడా స్వతహాగా ఏదో కొంచెం ఉన్నారు కదా, అంతే ఉందంటావు, స్వతహాగా ఉన్నారు కాబట్టి చూసారా, అది చెప్పించాలనుకున్నా. ఆయన ఇచ్చిందంటే ఉంటుందండి, స్వతహాగా నాకంటూ ఉంది, అర్థం చేసుకోండి. స్వతహాగా పక్కన ఉన్నా కదా, అది చెప్పవా మరి? అది కూడా ఉంది. 70-30 చికో మన కాఫీ పౌడర్ మెజర్మెంట్ లాగా. ఇది ఫిల్టర్ కాఫీ తాగే వాళ్ళకైతే అర్థమవుతుంది జోకు, అందరికి అర్థం కాదు. అది జోక్ అర్థమైనా అవ్వకపోయినా పెళ్ళైన భార్య భర్తలకు మళ్ళీ భర్తలు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడకూడదు. సరే, నేను ఇప్పుడు ప్రస్తుతానికి 30 కౌంట్ తీసుకుని ఆయనకు 70 ఇస్తాను. మానస అయితే అసలు వీళ్ళు ఎప్పుడు, అందుకే ఇద్దరు భార్యాభర్తలు స్టేజ్ మీద ఉన్నప్పుడు పక్కనకు నిల్చోకూడదు, అనవసరమైన టైం వేస్ట్ అని అనుకునే లోపు నేను వెళ్ళిపోతాను. ఎప్పుడు ఉండేవే కానీ ముందుగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారం అండి, చిన్నవాళ్ళందరికీ పెద్ద హాయ్. కృష్ణన్న పాడుతుంటే బాలుగారు స్వయంగా వచ్చి పాడుతున్నారేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒప్పుకుంటారండి? ఎస్. మరి విచ్చేసిన మా సింగర్ మాళవిక గారికి వెల్కమ్, స్వాగతం. ఓకే, సో మరి ఇప్పుడు ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి మా శ్రీకృష్ణ గారు వచ్చేస్తున్నారు. రీసెంట్గా కుర్చీని మడత పెట్టి అంటూ మా తమన్ గారి దగ్గర పాట పాడి ఎంతో మహేష ఇలా ఎన్ని పాటలు అండి ఆడించే అష్టాచమ్మ అంటూ తెలుగు ఇండస్ట్రీని ఎన్నో పాటలతో అల్లల్లాడించారు. అండ్ ఇప్పుడు ఒక అద్భుతమైన పాట, అంటే ఆయన పాడుతుంటే మనం ఆల్మోస్ట్ కళ్ళు మూసుకునే ఉంటామేమో అనిపిస్తుంది. నేను మాట్లాడితే ఆయన మాట్లాడదామని ఆయన వెయిట్ చేస్తున్నారు. హార్టీ వెల్కమ్ సార్. ఎంత బాగుంటుందో ప్రతి ఆల్బమ్. బతుకంతా బలి చేసి పేరాశను ప్రేమించావు, బతుకంతా బలి చేసి పేరాశను ప్రేమించావు, వెలుగుల్ని వెలివేసే కలలు జీవించావు. కృష్ణ గారి మ్యూజికల్ కాంబినేషన్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ మెలోడీస్. థ్యాంక్ యూ సో మచ్. ట్రావెల్ చేస్తూ మాట్లాడుకుంటూ వస్తుంది. పాటలు ఎందుకు రావు అంటే రాయించుకునే వాళ్ళు పాడించుకునే వాళ్ళు ఉండాలి, వాళ్ళ టేస్ట్ ఉన్నప్పట్టే వస్తుంది. సార్ అలాంటి టేస్ట్ ఉంది కాబట్టి మంచి మంచి సాంగ్స్ వచ్చాయి. ఈ పాటలన్నీ పాడుకుంటూ వచ్చాము. వెల్కమ్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ సార్. వెల్కమ్. ఎస్వి కృష్ణారెడ్డి గారికి మరొక్కసారి మనందరి తరఫు నుంచి సాదర స్వాగతం పలుకుతాం. సార్ సినిమాలంటే నాకు ఎంత పిచ్చో అసలు, అంటే ఇక స్కూల్ టైంలో స్కూల్ నుంచి రావడము ఆయన సినిమా చూడండి. ఇప్పటికీ నాకు ఏదైనా బోర్ కొట్టినప్పుడు సార్ సినిమాని పెట్టుకుంటూ ఉంటాను నేను. అసలు ఎంత హార్ట్ టచ్, ఏడవకుండా ఏ సినిమాని మనం క్లోజ్ చేయలేము. సార్ మీ మిస్ యువర్ మూవీస్ నౌ, చాలా మిస్ అవుతున్నాం. సో అన్నని అడుగుదాం అనుకున్నారు కృష్ణారెడ్డి గారి పాట, మరి అన్న తెలివి మామూలు తెలివి కాదు, యాంకర్ అడగకముందే అన్న అవుట్పుట్ ఇచ్చేస్తారు కాబట్టి పాడేశారు. అండ్ ఇప్పుడు వీళ్ళు మా అమ్మ అలాగే కృష్ణన్న పాడబోయే పాట మీ అందరూ పాడతారు, మీ అందరినీ పాడించే పాట. ఓకే అన్న, ఈరోజు ఏం పాడుతున్నా ఏం తింటున్నా అది ఆయన పెట్టిన భిక్ష 4,000 వెళ్తున్నాయంటే. అలాగే బాలు గారితో అలాగే శైలజ గారితో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళందరూ మమ్మల్ని మా చేయి పట్టుకొని నడిపిస్తూ వచ్చారనమాట, నడిపిస్తూ వస్తున్నారు ఇండస్ట్రీ. సో ఎస్పీబీ లివ్స్ ఆన్. అలాగే ఈరోజు శైలజ గారికి బాలు గారి ఈ అవార్డు ఇవ్వడం చాలా చాలా సంతోషం. సచ్ లెజెండరీ సింగర్ అండ్ అన్నిటికన్నా నుంచి షీఈ్ ఎ వండర్ఫుల్ 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 హ్యూమన్ బీయింగ్. ఆవిడ చూస్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. మన టెన్షన్స్ ఏమైనా ఉంటే మనం శైలజ గారిని అలా చూస్తే చాలన్నమాట. షీ సచ్ ఏ హార్ట్ఫుల్ సోల్. ఈరోజు ఆవిడతో పాడినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య సంతకం పెట్ట నేర్చుకున్నాను. నాకు నువ్వు ఉత్తరం రాసి నేను రాయి, ఆ ఉత్తరం నేను రాయాలి. నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువు. ఓకే చెప్పు. నా ప్రియ, ప్రేమతో నీకు నేను ఉత్తరం లెటర్ కాదు ఉత్తరమే చదువు. కమ్మని ఈ ప్రేమ
పాటలో మార్చేసారా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా నీ వచట కుశలమా, నీ చట కుశలమే. ఆహా, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొందుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, అదే తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే. అదే అదే బ్రహ్మాండం. కవిత కవిత పాడు. ప్రియతమా నీ వచట కుశలమా. అన్న నిజంగా ఇట్ వాజ్ సో క్లోజ్. అందుకే మరి అన్న ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఎన్నో ఏళ్ళగా ఎంచుకున్నారు అంటే ఇందుకే మరి అది. సరే, అన్న గురించి కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మా మల్లి గారు చాలా మంచి జోష్ సాంగ్ కాబట్టి మీ చప్పట్లో కూడా జోష్ ఉండాలి. నాకు ఇండియన్లో కీబోర్డ్స్ కదా. మరి మీరు అని పిలవడండి, మీరు అని పిలుస్తామని చెప్పాను పెళ్ళారి కొత్తలో. అంత మరి ఫార్మల్గా ఉండనక్కర్లేదు, నువ్వు అంటే చాలు అన్నారు. సరే, ఇక వారికి లేని ఇబ్బంది నాకు ఎందుకు అని నేను వదిలేసాను. ఇప్పటికే అర్థమైంది ఆ పాట ఏంటో. పాట కూడా వినిపిస్తుంది. ఇందాక మళ్ళీ గారి డాన్స్ నేను చూడలేకపోయాను అంకల్. కానీ కాకపోతే ఏంటంటే మళ్ళీ డాన్స్ వేయకుండా పాట పాడుతున్నప్పుడు ఎవరికీ నచ్చదు. అంకల్ అలాంటి సాంగ్సే తీసుకుంటారు కరెక్ట్గా చూస్ చేసుకొని. ఈరోజు ప్రోగ్రాంలో ఎందుకు మా ఇద్దరికి పాట పాడలేదు. ఇద్దరం కలిసి పాడాల్సిన పాట ఎందుకు రాలేదు. ట్రై చేస్తాం ఇద్దరం కలిసి పాడడానికి. ఎంత ఆనందంగా ఉంటుంది, అంతకు మించిన ఆనందంగా ఉండిపోతలేదు. అది అన్నయ్యకి బాగా తెలుసు. ఎందుకంటే పాడుతుంది కానీ కావచ్చు, ప్రియగా కానీ కావచ్చు, ఇంకో రియాలిటీ షో కావచ్చు. పిల్లలందరూ కూడా ఈ స్టేజ్కి వచ్చేసారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక గొప్ప స్టేజ్కి వచ్చి ప్రముఖ గాయకులుగా గాయనిమణులుగా రూపుదిద్దుకున్నారంటే అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సంగీతం పట్ల వారికి ఉన్న మక్కువ, వారిని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులు, వారి గొప్పతనం చెప్పుకోవాలి. చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి అందరితో పాటు. వెరీ 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 థ్యాంక్ యూ. అమ్మ వేదిక మీదే ఉన్నారు అంటే నెక్స్ట్ పాడేది కూడా అమ్మే. అంటే ఆ పాటలో శైలజ గారి నృత్యం కూడా మనకి కనిపించింది. అది చాలా తెలియదు. కొన్నేళ్లుగా అది ముగిపోయింది, కానీ ఆయన మనసు ఎప్పుడూ మాతోనే ఉంటుందని భావిస్తూ బాలు గారి మెలోడియస్ సాంగ్సే కాదండి, మంచి మాస్ సాంగ్స్ కూడా పాడారు. నేను మాస్ కాబట్టి మాస్ సాంగ్లోకి వెళ్ళిపోదాం. రెడీయా? వివరిస్తున్నారు. సో వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కో పవర్డ్ బైగా మనకు విజయ డెంటల్స్ వారు, అలాగే విజయ డెంటల్స్ ఇంప్లాంట్ సెంటర్ వారు, అలాగే గోల్డెన్ ఆర్కిడ్స్ వారు కూడా ఉన్నారు కాబట్టి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. సో ఒకసారి గట్టిగా చెప్పండి మన స్పాన్సర్స్ అందరికీ కూడా. అలాగే రాజు ఎంటర్టైన్మెంట్స్ మా డేవిడ్ రాజు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మనందరి ఫేవరెట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. వెల్కమ్ వెల్కమ్ సార్. అలాగే నిర్మాత అచ్చిరెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఎన్నో సినిమాల్లో వైవిధ్యాన్ని, ఎన్నో అద్భుతమైన సినిమాలకు అన్ని రకాల మెలడీ, రాకింగ్, ఇంకా వాట్ టు సే మా అనూప్ రూబెన్స్ గారు సౌండ్ ఇచ్చారు అంటే అసలు ఆ పాట ఎక్కడికో వెళ్ళిపోవాల్సిందే. సో వెల్కమ్ అనూప్ రూబెన్స్ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలాగే జెమిని టీవీతో నా ప్రస్థానం మొదలైంది. మరి అలాగే నేను ఎన్నో ప్రోగ్రామ్స్లో మా సురేష్ గారితో, ఆర్టిస్ట్ సురేష్ గారితో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము జెమిని టీవీలో. సో వారు కూడా ఈరోజు రావడం చాలా చాలా ఆనందకరం. వెల్కమ్ సురేష్ గారు.
మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఏవి కూడా చూద్దాము. ఫస్ట్ ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి అందరూ. వారిని గట్టిగా కరతాళ మధ్య వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. వెల్కమ్ వెల్కమ్. నాలుగు దశలకు పైగా సాగినటువంటి ఈ అద్భుతమైన సంగీత ప్రస్థానానికి గౌరవ సూచికగా ఈరోజు శైలజమ్మ గారు సాధించినటువంటి ఎన్నో అసాధారణ విజయాలకు గుర్తింపుగా ఈరోజు ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందచేయడము నిజంగా ఈరోజు మనందరి సమక్షంలో ఇది జరగడము మనందరి అదృష్టంగా భావించాలి. డాక్టర్ ఎస్పీబీ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు శైలజమ్మ గారికి మనందరం కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందజేస్తున్నాము. ఈ అపూర్వమైనటువంటి ఈ వేడుక చాలా చాలా మంచి మెమరీ మనందరికీ కూడా ఈరోజు ఎస్పి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మొదటిగా అమ్మకి షాల్ అందజేస్తున్నారు. అచ్చిరెడ్డి గారి చేతుల మీదుగా అమ్మవారికి కిరీటాన్ని ధరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రుద్ర శాండిల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, అంటే ప్రతి ఒక్క మగారి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు. సో వారి సతీమణి అమ్మకి పుష్పగుచ్ఛం అందజేస్తున్నారు. అలాగే అనూప్ రూపెన్స్ గారి చేతుల మీదుగా అమ్మకి మొబెంటో ప్రదానం జరుగుతుంది. మీ చప్పట్లండి ఇంకొంచెం జోరుగా ఉండాలి. ఇది మీ ఎస్పీబీ అట్ 80 అనే ఒక టైటిల్తో ఈరోజు డాక్టర్ ఎస్పీబీ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ వారు తలపెట్టినటువంటి ఈ మహోత్తర కార్యక్రమంలో ఎస్పీ శైలజ గారు రావడము, బాలు గారు ఇక్కడ లేనటువంటి ఆ కొరతను తీర్చడము, వారి పాటల్ని ఆలపించడము చాలా చాలా ఆనందం. అలాగే ఈరోజు ఎంతో బిజీగా ఉన్నా కూడా బాలు గారి కార్యక్రమం అనగానే వెంటనే ఎస్ చెప్పినటువంటి మాకు కావాల్సిన వాళ్ళు, అంటే మేము ఇన్వైట్ చేసింది కూడా మాకు బాగా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, బాలు గారి మీద బాగా అభిమానం పెంచుకున్న వాళ్ళు మన అనూప్ రూపెన్స్ గారైనా ఎస్పీ కృష్ణారెడ్డి గారైనా. సో వారు రావడం కూడా చాలా చాలా ఆనందకరం. మాట నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు మీరు వచ్చి పాడాలమ్మా అని చెప్పారు అంతే. నాకు ఈ విషయము లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కానీ ప్రతి ఒక్కరూ ఇలా చెప్తారని అనుకోవద్దు. నిజంగా నాకు చెప్పలేదు. లేదు, నిజంగా చెప్పలేదు. అమ్మని ప్రోగ్రామ్ గురించి అడిగినప్పుడే నాకు అవార్డ్స్ లాంటివి ఏమీ ఇవ్వకూడదు, నేను వచ్చి పాడతానన్నారు. కానీ అమ్మ, మా ఇద్దరికి బాలు గారి మీద ఉన్న అభిమానం, మేము బాలు గారితో ఒక ప్రోగ్రాం చేయలేకపోయాం, కానీ మిమ్మల్ని ఆహ్వానించుకొని బాలు గారికి సన్మానించుకున్నామని భావిస్తున్నాం మేము. సో మీరు అన్యథా భావించకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. నిజానికి ఇంత పెద్దవాళ్ళు గొప్పవాళ్ళ ముందర ఈ అవార్డు తీసుకోవడం అనేది నాకైతే సమంజసంగా లేదు. ఎందుకంటే నేను అంత అర్హురాలని కాదని లోపల నాకు తెలుసు. కాకపోతే నా గురువుల అనుగ్రహం, నా తల్లిదండ్రుల అనుగ్రహం, అన్నయ్య అనుగ్రహం ఉండబట్టి కొద్దిగా దానివల్ల నాకు దొరికిందే. కానీ నేనంటూ సాధించింది ఏమీ లేదండి. గొప్పవాళ్ళంటే నాకు పాటలు ఇస్తే నేను పాడాను అంతే. వాళ్ళందరూ మమ్మల్ని చెక్కితే మేము శిల్పాలు అయ్యాం. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి, ప్రతి లిరిసిస్ట్కి, ప్రతి దర్శకులకి, అందరికీ కూడా నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. వాళ్ళు లేకపోతే మేము లేవు. ఎప్పుడూ 1-2 పాటలు పాడుకునేవాళ్ళు మేము. ఒక్కొక్కళ్ళు పిలిచి మమ్మల్ని మా చేత పాడించి మమ్మల్ని బాగా తీర్చిదిద్ది అంత అవసరం ఎవరికి ఉందండి, అంత ఓర్పు ఎవరికి ఉంది? వాళ్ళ చేతుల్లో పడ్డాం కాబట్టి ఇవాళ 4 ముక్కల చిలకలాగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరికి నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే అన్నయ్య పేరు మీద ఈ పురస్కారం తీసుకోవటం నిజంగా సంతోషంగా ఉంది. సార్, అందరూ పెద్ద మనసుతో వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీకు సదా నేను రుణపడి ఉంటాను. ఉత్తేజ్ గారు, కృష్ణారెడ్డి గారు, ప్రతి ఒక్కరు, సారు, వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. కార్యక్రమానికి వస్తాను, కానీ ఇలాంటివి చేయను అంటే వస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా.
అందరికీ నమస్కారం. ఎస్పి శైలజ గారు అంటే మనకి తెలుసు, మహానుభావురాలు ఆవిడ. అలాంటి ఆవిడకి ఇలాంటి సన్మానం జరగడం అనేటటువంటిది నేనైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 80th ఇయర్లో ఇది జరగడం అనేటటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాను అంతే. ఇంకా ఇంతకు మించి వేరే ఏముంటాయండి మనకి? ఏమి ఉండవు. ఎస్పి శైలజ గారు, ఎస్పి బాలు గారు, ఇక వీళ్ళందరూ ముందు కూడా మనం నథింగ్ అంతే. నేను ఎన్నో పాటలు పాడించుకున్నాను ఆయన చేత, అసలు లెక్కలేదు. అలాంటి పాటలన్నీ కూడా ఆయన అద్భుతంగా పాడారు, మహా అద్భుతంగా పాడారు ఆయన, మామూలుగా బాలు గారు. ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనక. చాలా సంతోషకరమైన విషయం. మీ అనుభవాలు పంచుకున్నందుకు చాలా సంతోషం అండి. మీ ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మ్యూజిక్ డే, హ్యాపీ యోగా డే అండ్ హ్యాపీ బాలు డే. బాలు అనే అంటే నాకు పిచ్చి, బాలు అనే అంటే నాకు ప్రాణం. ఒక 10-15 రోజులు వరుసగా నేను బాలు అనే గురించి మాట్లాడుకున్నాను. అంత పిచ్చాను. ఎంత పిచ్చానంటే నా కన్న కూతురికి పాట అని పేరు పెట్టుకునేంత పిచ్చాను. మా అమ్మ నాకు జోలపాడి నిద్ర పుచ్చితే నన్ను నిద్ర లేపింది మాత్రం బాలు పాటే. మర్ఫీ రేడియోలో వాల్యూమ్ బటన్ ఎక్కడుంటుంది నేర్పింది బాలు అనే పాటే. నాకు గెంతులు నేర్పింది, డ్యాన్సులు నేర్పింది బాలు అనే పాటే. మా మిస్సెస్ పద్మ పోయినప్పుడు నన్ను బాధల నుంచి లాగి బయటపడేసింది బాలు అనే పాటే. మా నాన్నగారు పోయినప్పుడు నన్ను ఓదార్చింది బాలు అనే పాటే. మా అమ్మ పోయినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని నా చెవుల్లో పాట. మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రాముకి అండ్ గోవింద్ గారికి చాలా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీ డ్రెస్ చాలా నచ్చింది నాకు. యాక్చువల్లీ బాలు సార్తో ఒక కొంచెం టైము గడిపే అవకాశము, లేకపోతే ఆయనతో పనిచేసే అవకాశం దొరికినందుకు మేమందరం చాలా లక్కీ, చాలా అంటే బ్లెస్సెడ్ మేమందరం. సో వి మిస్ బాలు గారు. బట్ ఆయన లేరని ఫిజికల్గా లేరు, కానీ ఆయన పాట ఎప్పుడు మనల్ని వదలదు. మనం ఉన్నంత కాలము పాట ఉంటుంది బాలు గారి పాట. నాకు శైలజమ్మ గారి వాయిస్ అంటే చాలా ఇష్టము. మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, మాటే మంత్రము మనసే బంధము. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరం గట్టి చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చిన్న జ్ఞాపిక, అలాగే శాలువ సత్కారం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుకుంటే మొదటి నుంచి చివరి దాకా ఉంటారు ఆయన. సో ప్రతిదీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి మా రాజు ఎంటర్టైన్మెంట్స్ డేవిడ్ రాజు గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. అలాగే వారి సతీమణి రమా గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. రమా ఇండస్ట్రీలో రమా రాజమౌళి గారి లాగా రమా రాజు ఈవెంట్ ఇండస్ట్రీలో నిజంగా డేవిడ్ రాజు గారు బోల్డ్ అని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. నాకు చాలా తక్కువ ప్రోగ్రామ్స్ చెప్పారు, అయినప్పటికీ ఆయన చాలా ఈవెంట్స్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.
ఆ తర్వాత మన రేడియో పార్ట్నర్ 92.7 బిగ్ ఎఫ్ఎం. రాజు గారు మా కోసం ఒక 2 నిమిషాలు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు. ఆయన పాటలు విని, ఆయన మ్యూజిక్ విని నేను ఈవెంట్ ఇండస్ట్రీలో ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టాను. శైలజ గారు, అమ్మగారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. నిజంగా ఇలాంటి కార్యక్రమం చేయాలన్నా, ఇలా మ్యూజికల్ ఈవెంట్స్ చేయాలన్నా నాకు ఎంతో ఇష్టం. నాకు ఆ ఇష్టంతోనే నేను గోవింద్ కానీ హరే రామ కానీ చెప్పాను. నేను ఉంటాను, బాలుగారు ప్రోగ్రాం మనం గ్రాండ్గా చేద్దాము. మన ఆయన లేకపోయినా సరే కూడా మనకు ఇంకొక 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు అయినా సరే కానీ పాట రూపంలో మనకి మన మనసుల్లో, మన హృదయాల్లోని, మరి ఈ భూప్రపంచం మీద ప్రతి తెలుగువారు గుండెల్లోనే ఆయన ఉంటారు. నిజంగా అలాగే అందులో నేను ఒకడిని. నేను ఆయన పాటలో అంటే చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెంకట్ ఫోటోగ్రఫీ నుంచి అఖిల. తాళరాజు మార్చే తాళల పాడరాదు అథవ మాటనే కలుసుకుంటే మూర్చలే ముందుకొచ్చే మార్గమే చెప్పుకురువా. కొండలా కోసుకుంది ఎంతకి తగ్గనంది ఎత్తిరో ఇంత గొడవా. ఎందుకే హైరాగా వెళ్ళినా వెళ్ళరా సులువైన దారిలో నాయ్. సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతి దేనికైనా. మార్కులిచ్చు మ్యాచ్లో కాస పుంచు కొద్దిగా ఒళ్ళు వచ్చరావురే. తందనా తందనన తందనా తందనన తందనా తందనన. తందనా తందనన తందనా తందనన తందనా తందనన. అదేం సార్ లెక్కలో ఎక్కాలో తెలవనో. థ్యాంక్ యూ. ఇట్స్ గ్రేట్ కాదు, ఇక్కడ ఉండే అందరికీ కూడా ఈ పాటలో మంచి అనుభవం ఉంది. సెప్టెంబర్ ఉంది, మార్చి ఉంది, తర్వాత క్రాఫ్ట్, గ్రాఫ్, పోజులు కొట్టడం. ఇప్పుడు ఫంక్షన్ అయితే అయిపోయిందండి, ఇంకెవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బయట ఈ ఫోటో ఫ్రేమ్స్ లాంటివి ఉంటాయి. ఇక్కడైతే చక్కగా అందరూ మంచి మంచి బ్యూటిఫుల్ పిక్స్ అయితే దిగుతున్నారు. ఇంకా బావగారిని పలకరించేవాళ్ళు పలకరిస్తూ ఉన్నారు, అక్కని పలకరించేవాళ్ళు అక్కని పలకరిస్తూ ఉన్నారు. కార్యక్రమం అయిపోయింది, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఫంక్షన్ అయిపోయిన తర్వాత చూడండి అంతా ప్యాకప్ ఇలా ఉంటుంది.
దాకా కలకలలాడిన షో ఎంత ఖాళీ అయిపోయింది. भैया